లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కేవలం ఇండియా మీద దాడి చేయడానికి పుట్టిన ఈ మూడు ఉగ్రవాద సంస్థలు. వీటికి కేరఫే కాదు, బొడ్డు కోసి పురుడు పోస్తుంది కూడా. ఇప్పుడు నారు నీరు పోస్తోంది కూడా పాకిస్తానే. టెర్రరిస్టుల కర్మాగారాలకి ట్రైనింగ్ ఎవరిస్తారు, ఫండింగ్ ఎలా వస్తుందనేది ఒక పెద్ద మిస్టరీ ఏం కాదు. పాకిస్తాన్ యువకుల్ని రెచ్చగొట్టి మా మీదకి ఉసుగొలుపుతోందని ప్రపంచ సమాజం ఎదుట 10-15 ఏళ్లుగా గగ్గోలు పెడుతూనే ఉన్నాం. గత కొంతకాలంగా మనం పేర్లు వింటూ ఉంటాం ఈ మూడు ఉగ్రవాద సంస్థలు. కానీ చాలామంది అసలు వీటి ఆర్గనైజేషన్స్ ఎట్లా పనిచేస్తాయి, వీళ్ళకి ఫండింగ్ ఎట్లా వస్తాయి, వీళ్ళకి ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు, వెపన్స్ ఎట్లా వస్తాయి అనేది ఒక పాకిస్తాన్ అందిస్తుందని అందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్ మేమేమి అందించట్లేదు వాళ్ళకి అని చెప్తుంటారు. అసలు ఏంటి వీటి లక్ష్యాలు ఏంటి? ఇక్కడ మీరు చూస్తున్నది జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్. ఇక్కడ మీరు చూస్తున్నది హాఫీజ్ సయీద్, లష్కరే తైబా హెడ్. ఈయన కూడా లష్కరే తైబా వన్ ఆఫ్ ది కో ఫౌండర్ జాకీర్ రెహమాన్ లఖ్వీ అని చెప్పి. ఈయన మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే దావూద్ ఇబ్రాహీం. నో, ఇప్పుడు పహల్గామ్లో జరిగిన ఏదైతే ఉగ్రవాద దాడి ఉందో దాని వెనుక ఈ లష్కరే తైబా నుంచి పుట్టుకొచ్చిన ఇంకొక సంస్థ, దాని పేరు ద రెసిస్టెన్స్ ఫోర్స్. ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ సంబంధించిన లీడర్షిప్ ఫొటోస్ ఇంకా రాలేదు. సో వీళ్ళ నుంచి వచ్చిందే ది రెసిస్టెన్స్ ఫోర్స్. నో, ఈ లష్కరే తైబా ఏదైతే పాకిస్తాన్లో ఐఎస్ఐ అనే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ పాకిస్తాన్, వాళ్ళు వీళ్ళిద్దరిని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తారు. అంటే వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఐఎస్ఐ ఎస్టాబ్లిష్ చేస్తుంది, వాళ్ళ ఫండింగ్ కూడా ఐఎస్ఐ తీసుకొస్తుంది, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఐఎస్ఐ ఇస్తుంది, వాళ్ళకి అన్ని ఆదేశాలు కూడా ఐఎస్ఐ ఇస్తుంది. సో ఈ లష్కర్ తైబా అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఐఎస్ఐ ఆఫ్ ది పాకిస్తాన్. ఈ జైషే మొహమ్మద్కి వచ్చేసరికి వీడు ఇండిపెండెంట్గా ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు, దాని పేరు జైషే మొహమ్మద్. దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఫండింగ్ కానీ ఇదంతా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వస్తుంది, వెస్ట్ ఏషియా నుంచి ముఖ్యంగా వీళ్ళకి డబ్బు వస్తుంది. కాకపోతే ఎలాగైతే ఇక్కడ ఐఎస్ఐ వీళ్ళకి అంత సపోర్ట్ ఇస్తుందో అలాంటి సపోర్ట్ వీడికి ఎవరు ఇవ్వట్లేదు. కాకపోతే పాకిస్తాన్ ఆర్మీ బ్లెస్సింగ్ వీడి మీద ఉంటుంది. సో అందుకే మీరు రీసెంట్గా చూసుంటారు, వీడి ఫ్యామిలీ మెంబర్స్ని ఆ అటాక్స్లో 7వ తారీఖున మనం చేసిన అటాక్స్లో వీడి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు కదా, వాళ్ళ ఫ్యూనరల్ సెరమనీకి మొత్తం ఆర్మీ వచ్చింది. ఐఎస్ఐ వాడు ఎవడు కనిపించలేదు. బికాజ్ ఐఎస్ఐ వీళ్ళని సపోర్ట్ చేస్తుంది, వీళ్ళకు అంత డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండదు. పాకిస్తాన్ యువకుల్ని రెచ్చగొట్టి మా మీదకి ఉసుగొలుపుతోందని ప్రపంచ సమాజం ఎదుట 10-15 ఏళ్లుగా గగ్గోలు పెడుతూనే ఉన్నాం. కానీ దానికి కూడా ఉంది పాకిస్తాన్ దగ్గర ఒక మాయోపాయం. మన కాశ్మీర్ నుంచి యూత్ని రిక్రూట్ చేసుకుని పాకిస్తాన్ తీసుకువెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఇండియా మీదకి అటాక్ చేస్తుంది పాకిస్తాన్. తర్వాతేమో ఇదిగో చూడండి, వీళ్ళంతా మీ ఇండియన్ ముస్లింసే, మీ వాళ్ళు మీ మీదే దాడి చేస్తున్నారని బొంకే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఇంతకీ ఉగ్రవాదుల తయారీకి అవసరమైన పైసలు పాకిస్తాన్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఐఎంఎఫ్ నుంచి వాళ్ళు మాకు ప్రకృతి విపత్తులు వచ్చాయి, సో ఆర్థికంగా కోలుకోలేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయని ఫండ్స్ తీసుకుంటారు. ఆ ఫండ్స్ని కూడా మళ్ళీ అక్కడ దేశ అభివృద్ధికి వాడకుండా పూర్తిగా చాలా మటుకి ఫండ్స్ ఈ ఉగ్రవాదులకి మళ్ళిస్తూ ఉంటారు. ఒకటి బయట నుంచి డబ్బు వస్తుంది, అదొక డబ్బు. జిహాద్ పేరు మీదుగా వీళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అడుక్కుని తెచ్చుకుంటారు, అదొక డబ్బు వస్తుంది. రెండోది, వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ భూమి మీద వీళ్ళు ఓపియం కల్టివేషన్ చేస్తారు సార్. ఓపియం అంటే డ్రగ్స్. అది లార్జ్ క్వాంటిటీస్లో కల్టివేట్ చేసి దాన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో, యూరోప్లో, సౌత్ ఈస్ట్ ఏషియాకి పంపిస్తారు. సో దానివల్ల కూడా వీళ్ళకి చాలా ఆదాయం వస్తుంది. అదే కాకుండా వీళ్ళు చాలా మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు, హవాలా ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ ఉంటారు, వెపన్స్ ట్రాఫికింగ్ చేస్తారు, విమెన్ ట్రాఫికింగ్ చేస్తారు. పాకిస్తాన్ నుంచి చాలా ఎత్తుగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది సార్. సో ఈ అన్ని వెధవ పనుల నుంచి వాళ్ళు తెచ్చుకున్న డబ్బుని ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్కి వాడుకుంటారు. సో వీళ్ళు ఒక విధంగా చూసుకుంటే మనము ఒక బిజినెస్ మోడల్ డెవలప్ చేసుకున్నారు. ఈ బిజినెస్ మోడల్లో మనీ వస్తుంది, మనీ స్పెండ్ అవుతుంది.
అభివృద్ధి సంక్షేమం అని అబద్ధాలు చెప్పి ఐఎంఎఫ్ దగ్గర తీసుకునే ఫండ్స్ అన్ని కూడా ఉగ్రవాదానికే ఖర్చు పెడుతోంది పాకిస్తాన్. అమెరికా, చైనాలు కూడా ఈ విషయంలో పాకిస్తాన్కే బాకా ఉదేస్తాయి. ఐఎంఎఫ్ నుంచి ఒక $1 బిలియన్ పాకిస్తాన్ పేరు మీద రిలీజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు $1 బిలియన్ డెవలప్మెంట్ పేరు మీదుగా తెచ్చుకుంటారు. కాకపోతే వీళ్ళు ఆ డబ్బుని డెవలప్మెంట్ కోసం వాడకుండా మీరన్నట్టుగానే టెర్రరిజం వైపు మళ్ళిస్తారు. సో అండ్ ఈ టెర్రరిజం వైపు మళ్ళిస్తే వీళ్ళకి ఆయుధాలు కావాలి కదా. సో అదే డబ్బుతో అమెరికా నుంచి పలుమరి దేశాల నుంచి వీళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారు. మీరు అన్నారు వెస్ట్ దేశాలు ఎందుకు దీని గురించి మాట్లాడలేదంటే వాళ్ళందరూ ఈ ఆయుధాల డీల్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఎవ్వరూ నోరు తెరవరు. అండ్ ఆ $1 బిలియన్ ఖచ్చితంగా $500 మిలియన్ మాత్రము, ఖచ్చితంగా $50 మిలియన్ మాత్రము ఖచ్చితంగా అమెరికాకే వెళ్తాయి తిరిగి. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది, ఆ ఆయుధాలు కొనడానికి ఈ డబ్బుని ఇస్తుంది కాబట్టి. ఈ మూడు కూడా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలే. మతం ముసుగులో పచ్చి నెత్తురు తాగడమే వీళ్ళ నైజం. కానీ వీళ్ళ క్రూరత్వంలో కూడా తేడాలున్నాయి, గ్రేడ్లు కూడా ఉంటాయి. ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరి టార్గెట్లు వాళ్ళవి. వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ కశ్మీర్ మీద అటాక్ చేయాలి అనుకోండి. సో వీళ్ళు కశ్మీర్ మీద అటాక్ చేయడానికి హర్కతుల్ ముజాహిదీన్ని వాడదు, లష్కరే తైబాని వాడుతుంది, జైషే మొహమ్మద్ని వాడుతుంది. ఇంకో విషయం, ఆర్మీ మీద అటాక్ చేయడానికి లష్కరే తైబాని ఎక్కువగా వాడుతుంది. ఎందుకంటే వీళ్ళు జైషే మొహమ్మద్, లష్కరే తైబా అండ్ హర్కతుల్ ముజాహిదీన్లో అతి క్రూరులైనది లష్కరే తైబా. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఐఎస్ఐ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది కాబట్టి. అంటే వీళ్ళకు ఒక ఫీలింగ్ ఏమి ఇచ్చేస్తారంటే మీరు దేశం కోసం పోరాడుతున్నారు, దేశం కోసం బలిదానం ఇస్తున్నారు, దేశం కోసం త్యాగం ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకు ఫండ్స్ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే లష్కరే తైబా ఎవరైతే మిలిటెంట్ ఉంటాడో వాడు చాలా స్ట్రాంగ్ మిలిటెంట్ ఉంటాడు. బికాజ్ ట్రైనింగ్ కూడా ఒక సంస్థ ఇస్తుంది కాబట్టి వాడి టెర్రరిస్ట్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా హై స్టాండర్డ్స్గా ఉంటాయి.